హల్లెలూయా. గుడ్ మార్నింగ్. బాగున్నారా? గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? కంగారు, ప్రయాణాలు, ఆలస్యంగా నిద్ర వెళ్ళటం, ఏదో ఒక మనసు మాట విని మనసు పాడు చేసుకోవటం కదండి. ఈ రోజుల్లో నిద్ర పట్టకపోవడానికి కారణాలు అనేకమైనవి ఉన్నాయి. కానీ అందుకే పడక వెళ్ళక ముందు నీ భారమంతా ఆయన మీద మోపు. అనుదినము ఆయన మన భారములు భరించుతున్నాడు. కాబట్టి ఇవాల్టి భారాన్ని రేపటికి తీసుకెళ్ళడానికి ఉంచుకోకండి. ఎవరన్నా క్షమించకుండా ఉండుంటే మీకు నిద్ర పట్టదు. మీకు విరోధంగా, అన్యాయంగా ఒకవేళ మిమ్మల్ని దూషించినా, నిందించినా, మరి మీకు అపకారం చేసినా వాటిని క్షమించేయండి. యేసు నామములో క్షమించేసుకోండి. అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ లోకంలో ప్రశాంతంగా మేము ఉండాలని, సంతోషంగా మేము ఉండాలని, దినదినమున ఆయన నీలో నూతనమైన బలమును పుంజుకుంటూ నీ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాలని మాకు ఇచ్చిన మేలన్నిటిని బట్టి, వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్ముని బట్టి నీకు వందనములు. ఎవరెవరు ఈ వాక్యము ద్వారా బలపడుతున్నారో వారందరూ పరిశుద్ధపరచబడాలి, నీ మెప్పును పొందాలి, రాజ్య వారసులు అవ్వాలి. నీ కృప కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ చెప్పారా? చాలా మంచిదండి. మరి దేవుని కృప వల్ల మనం విశ్వాసులుగా ముందుకు వెళ్తున్నాం. మౌనమనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిసం పొంది, మందిరాలకు క్రమంగా వెళ్ళే వారిని, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని, రక్షించబడిన వారిని విశ్వాసులు అంటున్నాం. మీరు విశ్వాసులేనా? మేము మంచి విశ్వాసులు పడిన అంటున్నారు చాలామంది. మేము ఆ సంఘ విశ్వాసులం, ఈ సంఘ విశ్వాసులం అంటున్నారు. మనం సంఘం మీద కాదు, మన విశ్వాసం ప్రభువును విశ్వసిస్తున్నాం. అది గుర్తుపెట్టుకోండి. మనుషులను కాదు, మరి ఇన్స్టిట్యూషన్స్ కాదు. చాలా మంది చూడండి, మా సంఘం గొప్పది కాబట్టి ఆ సంఘానికి నేను చెందినవాడిని, దే ఆర్ ప్రౌడ్ అబౌట్ ఇట్. డోంట్ డూ దాట్. ఒక సంఘములో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు అనుకోవటం కుదరదండి. పరిశుద్ధత గుంపు కాదు, వ్యక్తిగతంగా యూ నీడ్ టు కీప్ ఇట్ అప్. దాన్ని వ్యక్తిగతంగా నువ్వు కాపాడుకోవాలి కదా. మరి యాకోబు పత్రిక రెండవ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఏంటంటే, నాకు విశ్వాసం ఉంది, నేను విశ్వాసిని అని చెప్పేవాడు అది క్రియల్లో కనిపించకపోతే, అవసరత వచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని చూపించకపోతే, నీ విశ్వాసాన్ని చుట్టూన్న వారు ఎరుగునట్లుగా నీవు దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడిగా ఉండకపోతే, నువ్వు దేవుని బిడ్డని చాలా మంచివాడిని, చాలా గొప్పవాడిని, చాలా దీవించబడ్డానని చెప్తూ ఉంటూ అది నీ బ్రతుకులో కనపడకపోతే ఏం ప్రయోజనం? ఇవాళ విశ్వాసాలు అనబడ్డేవారు అవిశ్వాసులకి వాళ్ళకి ఎటువంటి తేడా కనపడతలేదండి. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. నీ విశ్వాసము దేవుని యందు ఉంచినప్పుడు ఆ విశ్వాసము క్రియల్లో కనపడుతుంది. అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? 15వ వచనం అండి. సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేకుండా ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడి అని చెప్పిన యెడల ఏం ప్రయోజనము? నువ్వు విశ్వాసం ఉందని చెప్పి ఒకడు ఆకలితో అలమటిస్తున్నవాడిని, లేక దిగంబరత్వంలో చలిలో ఉన్నవాడిని, లేక వ్యాధితో ఉన్నవాడిని చూసి నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు తృప్తిగా ఉండు, నువ్వు చాలా బాగుండు అని చెప్పి చక్కటి తీయటి మాటలు మాట్లాడి ఏ సహాయం చేయకపోతే ఏం ప్రయోజనం అండి? ఆకలి కలిగిన వాడికి ఆహారం పెడితే కదా ఆకలి తీరుద్ది. నీవు విశ్వాసి పడినప్పుడు ఆ అవిశ్వాసి ఆకలితో ఉంటే, ఒక్కోసారి శత్రువు ఆకలితో ఉంటే కూడా ప్రభు
నిన్ను నీ ద్వారా వారి ఆకలి తీర్చి నువ్వు విశ్వాసమని నిరూపించుకోబట్టున్నాడు. ఇదిగో ఈ ఉపవాసాలు అనే మాట తెగనపడుతుంది. అసలు ఉపవాసం, నిజమైన ఉపవాసం ఏంటి అన్నాడు ప్రభు. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 7-8 వచనాలు చదువుతున్నాను చూడండి. నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ ఆహారము ఆకలితో ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుండుటయో, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకుంటయో, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయో. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఉపవాసంలో ఒక భాగం ఇదండి. నువ్వు ఆహారాన్ని తీర్చుకోకుండా ఉండటం ఉపవాసం. అయితే ఆ ఆహారాన్ని నువ్వు పొద్దున తిన్నావు, మీరు రాత్రి తినలేదు, కానీ 2 రోజుల నుంచి తినని వ్యక్తి నీకు కనపడ్డప్పుడు, ఒక పూట ఆహారం కూడా లేనివాడిగా ఒకడు ఉంటున్నప్పుడు, నీ ఆహారాన్ని ఆకలి కొని వారికి పెట్టటం దేవునికి ఇష్టమైన ఉపవాసం. నువ్వు డబ్బులు విరుగుతున్న ఉపవాసం ఉంటున్నావేమో. నువ్వు తినని దానిని ఆ తిండి లేని వారికి ఇవ్వటం నీ క్రియల్లో నీవు విశ్వాసమని, నీవు ప్రేమ కలిగిన వాడివని చూపిస్తున్నావు. నీ రక్త సంబంధికి నీవు ముఖం తిప్పుకోవద్దు. చూడండి, కొన్నిసార్లు బిచ్చగోళ్ళు అక్కడ ఉంటే మనం ఇటు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంటాం. వాడికి ఏదన్నా ఒక 10 రూపాయలు వేయాల్సి వస్తే, 1 రూపాయి ఇవ్వాల్సి వస్తే మనని. సరే, ఇవాళ చాలామంది వృత్తిగా భిక్షగాళ్ళు ఉన్నారు, అది వేరే సంగతి. నటనతో అవసరత ఉందని చెప్పి దోచుకొని మన దగ్గర దాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ వారి గురించి నేను మాట్లాడతలేదు. కానీ నిజంగా ఆకలి ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజంగా అవసరతల్లో దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారికి దేవుడు సహాయం చేయాలంటే దేవుడిని ఎరిగిన నీ ద్వారా, నా ద్వారానే చేస్తాడు అది. కాబట్టి రక్త సంబంధం అంటే కేవలం మన బంధువులు మాత్రమే కాదు, క్రీస్తు రక్త సంబంధులు, తోటి విశ్వాసి, క్రీస్తు రక్త సంబంధులమైన మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కానీ ముఖం తిప్పుకుంటే బిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకుంటాయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఆ సమయాల్లో మేము రోడ్ల మీదకి వెళ్తున్నామండి. స్ట్రీట్ మినిస్ట్రీ అని స్టార్ట్ చేశాము. రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటాం అంతే. ఎవరి దగ్గరికి వెళ్తాం మాకు తెలియదు, చూసుకుంటూ పోతుంటాం. ఆ ప్లాట్ఫామ్ల మీద పేపర్ వేసుకొని పడుకున్న వాళ్ళు, ఆ ఒక్క లుంగి నీట చుట్టుకొని పడుకున్న వాళ్ళు, అసలు కట్టిక నేల మీద పడుకున్న వాళ్ళు, ఆ తల అంతా మట్టి కొట్టేసి ఆ యొక్క భయంకరమైనటువంటి అనారోగ్యాలతో, ఈగలు వచ్చి వాళ్తున్న పుళ్ళతో ఉన్న వారిని మేము చూస్తుంటామా. తట్టి అటువంటి వారికి ఆహారం ఇచ్చి ఒక దుప్పటి కప్పి రావటాన్ని మేము ఈ మధ్యలో చేస్తున్నాం. ఎందుకంటే నా దేవుని వాక్యం చెబుతుంది. దేవుని ప్రేమను మనం వారికి ఏ ప్రసంగాలు చేయకూడదు. వాళ్ళు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య మమ్మల్ని పంపించాడు నీ కోసమే అని చెప్పిన వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారు. ఆకలి గురిన వానికి ఆహారం పెట్టు, దిగంబరుడుగా ఉన్న వారికి వస్త్రం ఇయ్యి. నీకు 2 అంగీలు ఉంటే ఒకటి ఇమ్మన్నాడు, నీకు అంతకంటే ఎక్కువ ఇచ్చాడు కదా దేవుడు. మరి అన్ని ఇస్తున్నాం, ఎవరికి ఇస్తున్నాం? అసలు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏదన్నా ఇస్తారా మీరు? పిసిని కొట్టోళ్ళు పిల్లికి కూడా బెచ్చబెట్టరు అంటారు మన దేశంలో. అదేంటో విచిత్రం అండి. ఈరోజు కన్న తల్లిదండ్రులకు కూడా ఇవ్వరే కొందరు. తోబుట్టువును మనం ఎంతగా ప్రేమించుకోవాలి. సిస్టర్స్ ఉంటే వాళ్ళని పట్టించుకోరే. నా భార్య, నా పిల్లలు, నా సంగతి అనేవాడు మంచి విశ్వాసం అనుకుంటున్నారా? క్రీస్తు ప్రేమ లేని విశ్వాసి, క్రియలలో ప్రేమ లేనివాడు. నీ బంధువుల్ని ప్రేమించు, నీ విరోధుల్ని ప్రేమించు, పేదలను ప్రేమించు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఈ రోజున మనం ఈ మంచి కార్యాలు, ఈ ప్రభు శిలువ ప్రేమను ధ్యానిస్తున్నప్పుడు ఆయన ప్రేమ ఎలా చూపించాడో అనేది మనం గ్రహించాలండి. ఆహారం మాని దేవుడి సందులో గంటల తరబడి గడపటం ఒక విషయం అయితే, ఆయన నామంలో మనం పేదలను కనికరించటం మరొక
ఉపవాసంలో ఒక భాగం అని చెప్పచ్చు. మనం ఎంతమంది ఈ రోజున విశ్వాసులమని చెప్తున్నాం, కానీ క్రియలు వచ్చేటప్పటికీ లోకస్తుల కంటే హీన స్థితిలో దిగజారిపోతున్నాం. క్రియలు లేని విశ్వాసము వ్యర్థమండి. ప్రేమ చూపించమని ప్రభు చెప్పాడు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమన్నాడు. రేపు తీర్పు దినాలట కుడి పక్కన ఎడం పక్కన మేకలు గొర్రెలు వేరు చేసినప్పుడు చూడండి, మత్తయి సువార్త 25వ వచనంలో, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను కొన్ని రిఫరెన్స్లు మీకు చూపించేస్తున్నాను, మీరు తర్వాత దినమంతా ధ్యానిస్తారని. మత్తయి సువార్త 25:35 వచనంలో, 25వ అధ్యాయం 35వ వచనంలో, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశునై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను వచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. నేను దిగంబడిగుండా నువ్వు నాకు వస్త్రం ఇచ్చావు, నేను ఆకలిగా ఉన్నాను నాకు ఆహారం పెట్టావు, నేను హాస్పిటల్లో ఉన్నాను రోగిగా ఉన్నాను నన్ను చూడవచ్చావు అని చెప్తాడంట ప్రభు. అందుకు నీతిమంతులు అడుగుతారట, అందుకు విశ్వాసులు నీతిమంతులు అడుగుతారట, ప్రభు ఎప్పుడు నీవు ఆకలిగా ఉండేటట్టు మేము చూసామయ్యా, ఎప్పుడు నీకు దాహం ఇచ్చామయ్యా, ఎప్పుడు నువ్వు పరదేశం ఉండటం మేము చూసామయ్యా, ఎప్పుడు నేను చేర్చుకున్నామయ్యా, ఎప్పుడు నువ్వు దిగంబడిగా ఉండటం ఉంటే నేను బట్టలు ఇచ్చామయ్యా, ఎప్పుడు రోగమై ఉన్నావు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, నీ వద్దకు వచ్చి మీ ఎప్పుడు వచ్చాం బాబు, ఎప్పుడు నువ్వు చెరసాల్లో ఉండటం ఏంటి ప్రభా, నీకు ఆకలేయటం ఏంటి ప్రభా, నువ్వు దిగంబడుకోవటం ఏంటి ప్రభా, మేము వచ్చి నీకివ్వటం ఏంటి ఇప్పుడు అని అడిగితే ప్రభు మాట చెప్పాడు. 40వ వచనం చూడండి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితరు కనుక నాకు చేసితరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మిక్కిలి అల్పులైన, బలహీనులైన, రోగులుగా ఉన్న, ఆకలితో ఉన్న, దిగంబరత్వంలో ఉన్న, పరదేశులుగా ఉన్న, అన్యులుగా ఉన్న వారిని మీరు చేరదీశారు కనుక, నా నామంలో నా ప్రేమను బట్టి వారి పరామర్శించారు కనుక మీరు నాకు చేసినట్లే. హల్లెలూయా. నేను దేవుని కోసం ఏదో చేస్తున్నాను అంటామే కానీ దేవుని నామంలో ఇతరుల కోసం మనం ఏం చేస్తున్నాం? దేవుని నామములో ఇతరులకు సువార్తను ప్రకటించతో పాటు ఆనాటి మిషనరీలు వారికి విద్య, వైద్యం, వారికి అవసరతలు అన్నీ తీర్చారు. సోప్ సాల్వేషన్ అని ఆనాడు విలియం బూత్ సాల్వేషన్ ఆర్మీ స్థాపించి పేద ప్రజల దగ్గరికి, మురికి వాడల దగ్గరికి వెళ్ళి గొప్ప పరిచయం చేశాడు. ఈరోజు క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుతుండగా ప్రభు ప్రేమ పుట్టిస్తాడు, అది క్రియల్లో కనబడుతుంది. మన విశ్వాసంలో వృద్ధి చెందినప్పుడు మేలు చేయకుండా ఉండలేము. మొదట మీ ఇంటి వారిని పట్టించుకోండి, ఆ తరువాత మీ చుట్టూన్న వారిని, ఇటువంటి దీన దశలో ఉన్న వారిని పట్టించుకోండి. హాస్పిటల్ సేవ ఎంతో ప్రశస్తమైంది. నా మొట్టమొదటి చెన్నైలో సేవ తమిళ్ రాదు కాబట్టి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ తెలుగు పేషెంట్స్ని గమనించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే వారి దగ్గర కూర్చొని వాళ్ళకు ప్రభు ప్రేమను చెప్పి వాళ్ళకి ప్రభు నామంలో ప్రార్థన చేసినప్పుడు, మా బంధువులు ఎవరు లేరయ్యా, నేను ఒంటరిగా పడున్నాను, మాకు ఆదరణ కలిగిందని చెప్పినప్పుడు ఎంతో గొప్ప పరిచర్య అని గుర్తించారంట. చెరసాలల్లో వర్క్డ్ ఇన్ ప్రిజన్స్, చెరసాలలో నేరస్తుల్ని మనం ఏలేసి చూపిస్తాం కానీ వాళ్ళు ఎంత విరిగిపోయి ఉంటారో, ఎంత కుమిలిపోతుంటారో తెలుసా? మానసికంగా తప్పు చేశాను కానీ ఈ చెరలో అవమానానికి, నిందకు, బాధకు వేదనయ్యారన్నది అలసిన వారిని ఊరడించే సేవ నిజమైన ఉపవాస సేవలో ఒక భాగం. ఈరోజు నుండి మన ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతుండగా, ఉపవాస ప్రార్థనల్లో కొనసాగుతుండగా మేలు చేయటం, క్రీస్తు ప్రేమను బయలుపరచటం నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్నాం. మేము గొప్ప భక్తులమని, విశ్వాసులమని, ప్రార్థనాపరులమని చెప్పుకునే మేము మా జీవితంలో తండ్రి నీ నామములో గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే కూడా దాని ప్రతిఫలం పోగొట్టుకోవడము, నీ నామములో మేలు చేయుటకు, ఆకలితో ఉన్నవారికి ఆహారము ఇచ్చుటకు
దిగంబరులకు వస్త్రములు ఇచ్చుటకు, దీనులను పరామర్శించుటకు, ఆ బ్రతుకులో నీ ప్రేమతో నింపబడి నీ ప్రతినిధులుగా, నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలములు తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఎప్పటికప్పుడు ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. డాక్టర్ జై పాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఒరియా, హిందీ భాషల్లో కూడా కన్వర్సేషన్ కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాం. యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీరు ఆయా భాషల వారికి మీరు వాటిని షేర్ చేయండి. ఈ అంచె దినాలలో ప్రతి వారు రక్షించబడాలని ప్రార్థించండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే కోల్కతాలో మార్చ్ 4వ తారీఖున ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. తెలుగువారైన మీరందరూ వస్తారని, అదే సమయంలో బెంగాలీ భాషలో మన టీవీ ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న వారు, హిందీ వారు, తమిళ వారు, ఇతర భాషల వారు కూడా ఈ గెట్ టుగెదర్కు ఆహ్వానిస్తున్నాం. మీరందరూ రండి. మనందరం కలిసి దేవునిని ఆరాధిద్దాం. ఆయన వాక్యం ద్వారా ఆదరించబడదాం. మరి ముఖ్యంగా టెలివిజన్ కార్యక్రమాల ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని కోల్కతా వస్తున్నాను. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. మార్చ్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఒకే సెషన్ కాబట్టి ఖచ్చితంగా రండి. మీరు దూర ప్రదేశాల నుంచి వచ్చేవారు తిరిగి వెళ్ళడానికి 7 గంటలకే మీకు ముగిస్తున్నాం. పెందలగడ రండి, 1 గంటకే రండి. దేవుని సన్నిధిలో ఆయన దీవెనలను అనుభవించండి. చిన్నగా గమనించండి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా. కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టండి, కాల్ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. QR కోడ్ కూడా ఉంది. లొకేషన్ షేర్ చేసుకోవడానికి ఈజీగా ఈ QR కోడ్ మీరు షేర్ చేసుకోండి. తప్ప వస్తారు కదా. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు.
వేరే పరిచర్య కొరకు పెట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచర్యలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచర్యల కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను.